బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉరితీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాహుల్ రేవంత్ ను ఉరితీయాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. చదువురాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కే రేవంత్ లాగు తడిసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకి లేకుండా ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ గారు. అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగ్ 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 అనుకుంటా రైతు పనులు పడుతుంది. ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య తీసుకున్నారు. చేనేత మిత్రాన్ని పథకం పోయింది, నేతలకు చేయుత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా వీళ్ళు అమలు అయిపోలేదు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభలకు లేదు, గౌరవ సభలకు మందబలంతో మీద వరుణుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమో శాసనసభ లేకుండా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ సభకు కేసీఆర్ నువ్వు రాదు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నువ్వు లాగు తెచ్చిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసెంబ్లీకి రా అంటే ఆయన వస్తే గుండె ఎక్కడ ఉంటాయి. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, కొంత అక్కడక్కడ అలుగుడు ఉంటుంది, లేకపోతే కుటుంబమే కాదు. కానీ నువ్వు ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి పోవాలి, కలిసి కొట్టాడాలి. ఒక గట్లనే ఏమన్నా గులుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చడాకే ఉండాలి. గులుగుడే అసలే ప్రతిపక్షం ఉంది. మళ్ళీ మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సంజయ్ కదా. అందుకే దయచేసి నేను కోరేది బీఫామ్ ఒకరికి వస్తుంది, బీఫామ్ ఒకరికి వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు వస్తారు.